V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ భద్రకాళి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పూజలు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో విజయాలను అందుకోవాలని ఆకాంక్ష మల్యాల మండలం ఓగులాపూర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటన బతుకమ్మ ఘాట్కు శంకుస్థాపన మండలంలో తీన్మార్ మల్లన్న అడ్డుకున్న పోలీసులు తన అరెస్టుతో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించాయన్న మల్లన్న ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ అర్బన్ భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు మరియు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నాదం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ టీఎస్ఆర్ఐడిలో ఏర్పాటు చేయబడిన నాదం ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు. నాదం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ నాదం ఫౌండేషన్ ఏర్పాటు చేయబడి ఇప్పటి వరకు ఈ 6 సంవత్సరాలుగా 170 మంది విద్యార్థులు చదువుకున్నారని, ప్రస్తుతం వారిలో కొంతమందికి జాబులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఆర్సీటీసీ భరత్ భూషణ్, తెలంగాణ గురులాల సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్, నాదం చైర్మన్ డాక్టర్ పైడిపల్లి దేవయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. They did not know who you are. You don't share any blood relationship, but today they love you more than their biological children. There is no certainty that many of us will pay back, but still they love you because they believe in paying back. The art of art of giving is very important. So today they expect us, even I personally expect you to have that art of giving in your DNA as well. Lastly, I think 3 years ago, Darshanala Shishma and Begari Chandrakant, both of them are extremely poor. Shishma do not have parents. When they were going for the US under Community College Initiative Program, we pulled all the money from Department of Alumni Relations and we gave them 2 laptop computers. Thank you, sir. Next. Sir. Thank you, sir. One after the other. There's no time, please. బాసర దేవస్థానంలో 10 రోజులు జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నవచండీ హోమం, గణపతి పూజ, కలశ స్థాపన, రక్షాబంధనము, మండపారాధన, పుణ్య హావచనం, దీక్ష సంకల్పంతో ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, పూజారులచే ప్రారంభించారు. ఈ ప్రారంభ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి గారు మరియు ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ గారు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. तदेव लग्नं दन्तदा ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देन्द्रियको
तादविभगं भोजनं ब्रह्मणस्मिमवयं वर्तमदितेर्यो विधत्ता विद्यावदन्दैव वन्ददैव लक्ष्मीपदेन्द्रियमूर्तवार्तधनुर्धरः तत्तश्रीविजयो भोजध्रवाणी जन्मनिर्मम व्यापृतिस्थो भगवान् मङ्गलाय तनोदिः लाभत्तेषां विदत्तेषां गुदत्तेषां జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగలాపూర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గ్రామంలో దుర్గాదేవిని దర్శించుకొని తదుపరి బతుకమ్మ ఘాట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొన్నం సరోజన మల్లేశం గౌడ్ను ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న ప్రచారంలో భాగంగా మేళ్ల చెరువు మండలంలో ప్రచారం కోసం రాగానే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తీన్మార్ మల్లన్న అభిమానులు ఆందోళన నిర్వహించడం జరిగింది. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తమ ప్రచారానికి అన్ని అనుమతులు ఉన్నా ఒక రకంగా ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారులతో కుమ్మక్కై ప్రొసీజర్ ని అడ్డుకుంటున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ లు ఓటమిని అంగీకరించాయని అన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైందని, మెజార్టీ ఒక్కటే మిగిలి ఉందని అన్నారు. కబ్జాలు పెట్టిండు. దాని సర్వే నెంబర్ 1057 అన్న. దాని సర్వే నెంబర్ 1057. ఆ తర్వాత తేజ పవర్ ప్లాంట్, తేజ ఎనర్జీస్ అని పెట్టిండన్న. అక్కడ ఆయన పర్మిషన్ తీసుకుందేమో 1069 ఆయన ప్లాంట్ ఏర్పాటు చేసిందేమో 1057 తీసుకున్నాడన్న. ఇగో ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైహూం వాళ్ళకు మొత్తం పోలీసులు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. 1057 సర్వే నెంబర్ల 300 ఎకరాల భూమి కొట్టేసిండన్న. ఈ పేదలకు సంబంధించిన భూమి ఈ మైహూం రామేశ్వరరావు కొట్టేసిండన్న. ఇక మేలచెరువు మండలం ఏపలం ఆధారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 4/మాలో డీఫారెస్ట్ చేయబడినటువంటి భూమిని 250 ఎకరాల భూమిని ప్రజలను బెదిరించి పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రోజు మైహోం రామేశ్వరరావు కొట్టేసిండు. గజ్జల వెంకటరెడ్డి అనే వ్యక్తికి చెందిన 6 ఎకరాల 37 గుంటల భూమి అది 1066 భూ సర్వే నెంబర్ లో కొట్టేసిండన్న. ఇక దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ అక్రమ మైనింగ్ కోసం ఆయన పాటుపడతా ఉన్నాడు. పబ్లిక్ హియరింగ్ కోసం 15 తారీఖు 4వ నెల 2014 ఇదే పోలీసు వాళ్ళను ఒక డిఎస్పీ, 7 సిఐలు, 13 ఎస్ఐలు, ఏఎస్ఐలు 4, హెడ్ కానిస్టేబుల్ 20, కానిస్టేబుల్ 83, హోంగార్డులు 20, ఉమెన్ హోంగార్డులు 10, ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు 27, మొత్తం 185 మంది పోలీసు వాళ్ళని పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములను మళ్ళా లీజుకు పొంది కొల్లగొట్టినటువంటి వ్యక్తి మైహోం రామేశ్వరరావు అన్న. ఆధారాలన్నీ పట్టుకొచ్చిన ఇవన్నీ ప్రజలకు చెప్తుండు మల్లన్న. ఎట్టి పరిస్థితుల్లో మైహోం రామేశ్వరరావు విలువలు కాపాడాలి, ఆయన అక్రమాలు బయటికి రాకుండా చూడాలన్న ఒకే ఒక ఇంటెన్షన్ తోని ఈ పోలీసు వాళ్ళు వచ్చి మా వాహనాలు ఆపుతా ఉన్నారన్న. అడుగడుగునా అన్న ఇక్కడ చెక్ చేసినాక గాడి పోగానే ఇంకేమన్నా చెక్ చేస్తారా అన్న? ఒక్క ఊరు కాడి పోగానే ఆపుతా ఉన్నారు, మళ్ళా పోనిస్తలేరు. ఇట్లా గంటల కమానం మా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారన్న. మేము ప్రచారం చేసుకునే సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఎన్నికల సంఘం మాకు కొన్ని హక్కులు ఇచ్చింది అభ్యర్థులకు. ఆ హక్కులను ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ లాభం కోసం కాల రాస్తా ఉన్నారు. ఇగో అవి దీపిస్తా ఉన్నారు. చూడరన్న, ఇంత అన్యాయం ఉంటుందన్న. కేటీ రామారావు గారు తీసిండు కదా నిన్న ర్యాలీ. ఆయన ర్యాలీకి ఇట్లనే పోయి పోలీసు వాళ్ళు తీయించగలుగుతారా? ఏం పరిపాలన అన్న, ఏం దుర్మార్గం. ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రెడ్డి గారు ఈ రెడ్లు ఆ రెడ్లకు కొమ్ము కాసుకుంటా కనీసం బహుజనులకు ఇంత వాయిస్ లేకుండా చేస్తా ఉన్నారు. బిడ్డ ఏమనుకుంటారో ఖబర్దార్. మై హోమ్ సిమెంట్ తోనే మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టబోతున్నాం. ఏమనుకుంటున్నారని తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, అంతేకాదు
1986 87 రామేశ్వరరావు ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నటువంటి రామేశ్వరరావు దేవి సిమెంట్స్ పేరుతో ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న దేవి థియేటర్ ఓనర్ తో జతగట్టి, ఆ నందగోపాల్ తోటి జతగట్టి ఆయనను ముంచి ఈ చిన్నజీయరు, ఈ రామేశ్వరరావు, ఈ కేసీఆర్, ఈ కులపోలంతా కలిసి ఇక్కడ ఉన్న భూములన్నీ కొల్లగొట్టిరన్నా. వీళ్ళది రాస్తే రామాయణం ఉందన్నా. మొత్తం డాక్యుమెంట్లు ఫైళ్ళ కొద్ది తీసుకొచ్చిన ఇలా అక్రమాలు మొత్తం తీసుకొచ్చిన. అన్నలారా ఆలోచించండి. తీన్మార్ మల్లన్న అగ్గిపెట్టే గుర్తు కోటేయండి అన్న. ఇలా భరతం పట్టే బాధ్యత నేను తీసుకుంటానా. ఇక్కడ ఆపుతా ఉన్నారు కదా, వీళ్ళని భరతం పడతాను ఖచ్చితంగా. పొద్దుటి పూట తిట్టుకుంటారు, రాత్రి పూట కలిసి ఉంటారు అన్న. వీళ్ళ కోటేస్తే అన్న ఎవరికి వేసినట్టన్నా, కబ్జా కోర్లకు వేసినట్టన్నా, దొంగలకు వేసినట్టన్నా మీరు ఆలోచన చేసుకోరు. పొద్దుటి పూట కూర్చుంటారు, రాత్రి పూట వీళ్ళు కలిసి మాట్లాడతారన్న. అన్న తీన్మార్ మల్లన్న వచ్చిండు, వాడు మన కోసం మాట్లాడుతుండు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారని, గెలిస్తే నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలి అని చెప్పి ఇగో ఈ కుట్రలు చేస్తా ఉన్నారు. అన్నలారా ఆలోచించండి, నా బహుజన సోదరులారా ఆలోచించండి. వీళ్ళను 100% వదిలిపెట్టా అని చెప్పి చెప్తా ఉన్నా. నా బిడ్డల భూములను కాపాడుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన 100%. వీళ్ళ భరతం పట్టడానికి వచ్చిన అన్న. అగ్గిపెట్టే గుర్తుకు ఓటేసి, అగ్గిపెట్టే గుర్తుకు ఓటేయండి అన్న. ఇలా చీకటి భాగవతాలు బయట పెడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి గారు, ఎస్ఐ రెడ్డి గారు అడుగున అడ్డుకుంటా ఉన్నారన్న. పర్మిషన్లు ఇచ్చినారు, పర్మిషన్లు చూసే ఉంటారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్పూర్ గ్రామ సమీపంలో ఓ పంట పొలంలో బేగంపేట్ శిక్షణ విమానం కుప్పకూలింది. రాకేష్ విశాల్ అనే పైలట్ మృతి చెందినట్లు తెలిసింది. ఏం రావనా ఉన్నారు సార్, ఒక మనిషి ఒక్కరు అయితే ఉన్నారు సార్. ఒక్కడు ఇక ఉన్నారు ఇక్కడ ఒక్కరు అక్కడున్నారని చెప్పి అమ్మా ఏం ఘోరం రా నాయన. కర్నూలు జిల్లా గూడూరు మండలం చెనుగండ్ల గ్రామంలో కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. ఇంట్లోని వ్యక్తులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టి ఇల్లు కూలింది. భార్యాభర్తలు మట్టిలో ఇరుక్కొని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మట్టిని తొలగించి ప్రాణాలు కాపాడారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు దంపతులు. మొత్తం పూడిక వినారు సార్. దీంట్లో పట్టి బండి బతికినారు సార్. ఆ రాళ్ళు బండి పడేసుకొని బతకరు. అంత లోపల పిల్ల ఆటలు పోతుంటే కేకలు వేసినారు. ఇంకా లేపి తొందరగా మట్టి గుంజేసి వాళ్ళని బయటికి తీసేసినారు. అయితే అన్నం తిని పడుకున్నాం సార్. మా పిల్లలు 3 పిల్లలు, మా పిల్లలు అన్నం తిని ఇక్కడికి వచ్చి పడుకున్నారు. నా భార్య పడుకోవడం. మా నాన్న ఇక్కడికి కట్టంగా పడుకున్న తర్వాత 9:30 10 లోపు అది ఎంత కూలి పడింది. కూలి పడిన తర్వాత మొత్తం అందులో ఇద్దరం గుడిపోయినాం. గుడిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పడి అలా కాబట్టి బయట చేసుకొని పూట వేస్తే బయట వాళ్ళ వచ్చి గడ్డ గుంజేసినారు. కన్నం మీద కాని రాకుండా కన్నం మధ్యలో మీదనే పడింది. దాంట్లోనే కన్నం పూడ్చుకోపోయినా అనమాట. మంది కన్నం బయటకు పెరుగుతాలకు నాకు ధ్యాస లేదు. నగరంలో కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి నీరు చేరింది. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. వర్షం పడిన ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసుపత్రి సిబ్బంది వాపోయారు.
ఇస్తున్నానా వీడియో తీస్తున్నాం సార్, పంపించాలిగా మా సార్కు పంపించాలిగా. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు అమీర్పేట్లోని ఎంసీహెచ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారీగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఒకేసారి భారీ వర్షం కురవడంతో వేడుకకు హాజరైన కార్యకర్తలు చెల్లాచెదరయ్యారు. పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం మిగిలింది. రాజేంద్రనగర్ అప్ప జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డుపై కారు బోల్తా పడడంతో కారులో ఉన్న భార్య భర్త మృతి చెందగా పాపకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు హయత్ నగర్ డిపో ముందు మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల జనుల సమ్మె చేసినప్పుడు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, సమ్మెలో పాల్గొనండి అన్న కేసీఆర్ ఈ రోజు మమ్మలను ఉద్యోగంలో నుండి తీసేస్తా అంటున్నాడు. దమ్ముంటే మమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం గారికి మేము తెలియజేసుకుంటున్నది ఆడపడుచు తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచుల మందరం తెలియజేసుకుంటున్నది ఏంటంటే మీరు తక్షణమే గవర్నమెంట్లో విలీనం చేసే ప్రక్రియ స్టార్ట్ చేయండి. మీరు ఒక ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం మేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మేము సమ్మె విరమించుకుంటాం. మరి ఈ విధంగా మేము ఆ తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచుల మందలం రోడ్డు మీద పడి ఇవాళ ఇట్లా రోడ్డు మీద బతుకమ్మ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది మరి మేము తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డందుక మీతో పాటు మేము కష్టపడి 27 రోజులు సమ్మె చేసినందుక మా జీతభత్యాలు కూడా పోగొట్టుకొని ఆ రోజు 27 రోజులు చేసినాం. ఇవాళ మేము 30 రోజులు చేస్తే కూడా మా జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే సమ్మెలోకి వెళ్తే మీరు జీతభత్యాలు ఇవ్వరా? చేసిన కష్టం ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం ఈ మీడియా ముఖంగా. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రెండో రోజు అన్ని డిపోల ముందు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మతో నిరసన తెలియజేయాలని మా జేఏసీ కమిటీ పిలిపించింది. ఆ పిలుపును తీసుకొని హైదరాబాద్ 1-2 డిపో ముందు లేడీస్ ఎంత వర్షం వచ్చినా దాన్ని తట్టుకొని వచ్చి చాలా గొప్పగా నిర్వహించినందుకు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కేసీఆర్ తెలంగాణ రాకముందు 27 రోజులు స్ట్రైక్ చేపించి మమ్మల్ని దసరా ముందు దసరా పండుగ రోడ్ల పాలు చేసిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు రోడ్ల మీదనే మా బతుకుల పండుగ దసరా పండుగను రోడ్ల మీదనే చేపిస్తున్నాడు. ఆయనకు న్యాయం కాదు. మేము 26 డిమాండ్లతోటే ముందుకెళ్ళాము. ఆ డిమాండ్లు కలెక్టర్లని ముగ్గురిని పెట్టేసేసి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఏదో మాట్లాడినమన్నట్టుగా మాట్లాడి వాళ్ళని పక్క తప్పించి రద్దు చేసి కార్మికులను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆయనకు తగదు. నిన్న 6 గంటలకు కార్మికులందరూ డ్యూటీలో జాయిన్ కావాలి, లేకపోతే ఉద్యోగాలు ఉండేవి ఊడిపోతాయని హెచ్చరిక జారీ చేసిండు. ఏమైంది? 160 మంది జాయిన్ అయ్యారు. 49,533 మంది జాయిన్ కాలేదు. ఆయన హెచ్చరికను బేఖాదరు చేసిరు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ఇకనైనా తెలుసుకొని ఎమ్మడే ఇచ్చిన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ చెయ్యకపోతే సకల జనుల సమ్మెకు ఎన్ని రోజులు చేశారో అంతకు డబుల్గా కసితో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కసితో 2 నెలలు కాదు 3 నెలలు చేస్తేందుకైనా సిద్ధంగా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ భద్రకాళి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పూజలు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో విజయాలను అందుకోవాలని ఆకాంక్ష. మల్యాల మండలం ఓగులాపూర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటన. బతుకమ్మ ఘాట్కు శంకుస్థాపన. మేళ్లచెరువు మండలంలో తీన్మార్ మల్లన్న అడ్డుకున్న పోలీసులు. తన అరెస్టుతో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించాయన్న మల్లన్న. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.